ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అడ్డు వచ్చిన వారిపైన దాడికి దిగడానికి కూడా వెనుకాడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచనపేట గ్రామంలో ప్రధాన రహదారిపైన కొందరు ఆకతాయిలు ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డుపైన ద్విచక్ర వాహనాలను ఎందుకు నిలిపారని ప్రశ్నించడంతో ఆకతాయిలు రెచ్చిపోయారు. బస్సులోకి ప్రవేశించి నానా హంగామా చేశారు. డ్రైవర్ పైన దాడికి దిగారు. ప్రయాణికులు వాదిస్తున్నా వినకుండా వారిపైన దాడి చేసి ఓ ప్రయాణికుడి చొక్కా సైతం చింపేసి వెలిచి హల్చల్ చేశారు. ఇక బస్సు అద్దాలను పగలగొట్టారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకొని 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు.